Hello students, my name is C. Chandrasekhar. Let us continue the previous class. Dear students, మనము గత వీడియోలలో భాగస్థుడి ప్రవేశము, భాగస్థుడి విరమణ, భాగస్థుడి మరణము ఈ అంశాలను గురించి మనము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము భాగస్వామ్య సంస్థ రద్దు, డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు చర్చిద్దాం. భాగస్వామ్యం రద్దుకు, భాగస్వామ్య సంస్థ రద్దుకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ విషయాన్ని మనము భాగస్థుడి ప్రవేశము, విరమణ, మరణము ఈ సందర్భంలో చూసాం. ఎందుకంటే భాగస్వామ్యం రద్దు అంటే ఆయా సందర్భాలలో మనము పాత సంస్థ రద్దయిపోతుంది, పాత భాగస్వామ్య ఒప్పందం రద్దవుతుంది, సంస్థ కాదు ఒప్పందం రద్దవుతుంది. కొత్త ఒప్పందంతో తిరిగి సంస్థ తన వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఉదాహరణకు ఏబిసి అనే ముగ్గురు భాగస్థులు ఉన్నారు. సి సంస్థ నుండి విరమిస్తున్నాడు అనుకోండి. అప్పటి వరకు ఆ ముగ్గురి మధ్యనున్న ఒప్పందం అంటే సి అనే విరమించే సి భాగస్థునికి ఏబీల మధ్యనున్న ఒప్పందం రద్దయిపోతుంది. ఏబీల మధ్య కొత్త ఒప్పందంతో సంస్థ తిరిగి కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మూడు సందర్భాలలో కేవలం భాగస్వామ్యం మాత్రమే రద్దవుతుంది. తర్వాత కాలంలో కొత్త భాగస్వామ్యము ఒప్పందము అమల్లోకి వచ్చి మిగిలిన భాగస్థులు సంస్థను కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే భాగస్వామ్య సంస్థ రద్దు అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంది? భాగస్వామ్య సంస్థ రద్దు. అసలు రద్దు అంటే ఏమిటి? భాగస్వామ్య సంస్థ రద్దు అంటే మొత్తం భాగస్థుల మధ్యనున్న ఒప్పందం రద్దు కావడాన్ని భాగస్వామ్య సంస్థ రద్దు అంటారు. ఎందుకంటే భాగస్థులందరి మధ్యనున్న ఒప్పందం రద్దు కావడం వల్ల వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలు లేకుండా సంస్థను కూడా రద్దు చేయడం జరుగుతుంది. భాగస్థులందరి మధ్య ఒప్పందం రద్దు కావడం వల్ల భాగస్వామ్య సంస్థను కూడా రద్దు చేయడం జరుగుతుందని చట్టంలో చెప్పడం జరిగింది. ఇలా భాగస్థులందరి మధ్య ఒప్పందం రద్దు కావడం వల్ల భాగస్వామ్య సంస్థను మూసివేయడం జరుగుతుంది. వ్యాపారాన్ని అక్కడికే క్లోజ్ చేసేయడం జరుగుతుంది. ఈ రకంగా వ్యాపారాన్ని క్లోజ్ చేసేయడం కోసం ఏం చేయాలన్నా, ఉన్న వ్యాపారాన్ని మూసేయాలి అంటే సంస్థకు ఆస్తులుంటాయి, అప్పులుంటాయి. ఆస్తులను అమ్మేయాలి, ఆ తరువాత అప్పులను తీర్చేయాలి. ఏవైనా డబ్బులు మిగిలితే భాగస్థులకు పంచేసి సంస్థను మూసివేయడం అనేది జరుగుతుంది. మనము ఈ అధ్యాయంలో భాగస్వామ్య సంస్థ రద్దు సమయంలో పాటించవలసిన అకౌంటింగ్ విధానాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అది చెప్పుకోవడానికి ముందు భాగస్వామ్య సంస్థ రద్దు ఎందుకు అవుతుంది, ఏ సందర్భాలలో భాగస్వామ్య సంస్థ రద్దు అవుతుందో మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సందర్భాలలో భాగస్వామ్యం రద్దవుతుంది? భాగస్థులంతా కలిసి సంస్థను రద్దు చేయాలని తీర్మానం చేశారనుకోండి. ఎప్పుడు తీర్మానం చేస్తారు? అలాంటి తీర్మానము చేస్తున్న వ్యాపారము లాభసాటిగా లేదు, లేదా భాగస్థులంతా ఎవరి స్వార్థాన్ని వారు కోరుకుంటున్నారు, భాగస్థుల మధ్య విభేదాలు పొడచూపాయి, వారందరూ ఇక కలిసి ఉండడం సాధ్యం కాదు అని కొన్ని సందర్భాలలో కొన్ని రకాల వ్యాపారాలలో భాగస్థులు ఒక నిర్ణయానికి రావచ్చు. అలాంటి సందర్భంలో భాగస్థులంతా కలిసి తాము నడుపుతున్న సంస్థను రద్దు చేయాలని తీర్మానం చేశారు అనుకోండి. అలాంటి సందర్భంలో భాగస్వామ్య సంస్థ రద్దు అవుతుంది నాన్న. ఇక రెండవ కారణము, ఒక భాగస్థుడు మినహా మిగిలిన భాగస్థులంతా దివాలా తీశారు అనుకోండి.
అలాంటి సందర్భంలో కూడా భాగస్వామ్య సంస్థ రద్దవుతుంది. ఉదాహరణకు పిక్యూఆర్ అనే ముగ్గురు భాగస్థులు ఉన్నారు అనుకోండి. అందులో క్యూ అనే భాగస్థుడు దివాలా తీశాడు, క్యూఆర్లు ఇద్దరూ కూడా దివాలా తీశారు అనుకోండి. పి మాత్రమే మంచిగా ఆర్థికంగా బాగున్నాడు, మిగిలిన ఇద్దరు భాగస్థులు దివాలా తీశారు అనుకోండి. అలాంటి సందర్భంలో ఒక భాగస్థుడు మాత్రమే మంచిగుండి మిగిలిన ఇద్దరు భాగస్థులు దివాలా తీసినట్టయితే ఆ సంస్థను కొనసాగించడానికి వీలు లేదు, సంస్థను రద్దు చేయాలి అని చట్టం చెప్తోంది. అలాంటి సందర్భంలో ఆ సంస్థను రద్దు చేయడం జరుగుతుంది. అలాగే చట్టవిరుద్ధమైన వ్యాపారం జరిగినప్పుడు ఈ సందర్భంలో మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో మద్యపానాన్ని చట్టబద్ధం చేశారు. అంటే మద్యాన్ని విక్రయించడం, మద్యాన్ని అమ్మడం అనేది చట్టబద్ధమైన వ్యాపారమే. ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చి ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది, లైసెన్సులు ఇస్తుంది, సప్లై చేస్తుంది, ప్రభుత్వమే వ్యాపారాన్ని చేస్తున్నారు. ఒకవేళ ప్రస్తుతం అది చట్టబద్ధమైన వ్యాపారమే, ఒకవేళ అనుకోకుండా ప్రభుత్వం గనక సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మన రాష్ట్రంలో అమలు చేసింది అనుకోండి. అమలు చేస్తే ఇప్పటి వరకు చట్టబద్ధమైన వ్యాపారంగా ఉన్న ఈ మద్యపానానికి సంబంధించిన బిజినెస్, ఈ లిక్కర్ బిజినెస్ ఏదైతే ఉందో, ఆటోమేటిక్గా లిక్కర్ బిజినెస్ ఏమవుతుంది నాన్న? చట్ట విరుద్ధమైన వ్యాపారంగా మారిపోతుంది. ఎప్పుడు? సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే. అంటే ఒకవేళ నడుస్తున్న సంస్థ గనక చేస్తున్న వ్యాపారము అనుకోకుండా చట్ట విరుద్ధమైన వ్యాపారంగా మారింది అనుకోండి, అలాంటి సందర్భంలో ఆ వ్యాపారాన్ని, ఆ సంస్థను రద్దు చేయవలసి ఉంటుంది. అలాగే సంస్థను రద్దు చేయాలని ఒక భాగస్థుడు మిగిలిన భాగస్థులకు నోటీసు ఇవ్వవచ్చు. అలాంటి నోటీసు గనక సంస్థలోని భాగస్థులందరూ పొందితే తప్పనిసరి పరిస్థితులలో ఆ సంస్థను మూసివేయవలసిన అవసరం కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కోర్టులో ఏదైనా ఒక కోర్టు సంస్థను మూసివేయమని ఆర్డర్ చేయవచ్చు. కోర్టు ఎప్పుడు ఆర్డర్ చేస్తుంది? భాగస్థులలో ఎవరైనా సంస్థను మూసివేయమని కోర్టుకు వెళ్ళినా, లేకుంటే వినియోగదారులలో ఎవరైనా చేస్తున్న వ్యాపారము, వీళ్ళు ఈ భాగస్వామ్య సంస్థ చేస్తున్న వ్యాపారము సరైన విధంగా లేదు, ఆ సంస్థను మూసేసేటట్టు చూడండి అని కోర్టుకు వెళ్ళినా, అటువంటి సందర్భంలో న్యాయస్థానము సంస్థను మూసివేయడం ఇటు భాగస్థులకు అటు కస్టమర్లకు మంచిది అని భావించినప్పుడు ఆటోమేటిక్గా కోర్టు ఏం చేస్తుంది నాన్న? ఆ సంస్థను మూసివేయమని ఆర్డరు వేయవచ్చు. అలాంటి సందర్భంలో సంస్థను రద్దు చేయవలసి ఉంటుంది. సంస్థను రద్దు చేయాలి అంటే సంస్థ యొక్క ఖాతాలను మూసివేయాలి. ఖాతాలను మూసివేయాలి అంటే ఆస్తులను అమ్మాలి, అప్పులను తీర్చివేయాలి. అలా ఆస్తులను అమ్మడం, అప్పులను తీర్చివేయడం, ఇంకా ఏమైనా డబ్బులు మిగిలితే భాగస్థులందరికీ పంచేయడం, ఇది చట్టబద్ధంగా మనం ఆచరించవలసిన అకౌంటింగ్ విధానం. భాగస్వామ్య సంస్థ రద్దు సందర్భంలో ఆస్తులను అమ్మాలన్నా, అప్పులను తీర్చాలన్నా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మనం వెళ్ళవలసి ఉంటుంది. అలా రద్దు అయినప్పుడు సంస్థ యొక్క ఆస్తులను అమ్మి అప్పులను తీర్చి, ఆ సందర్భంలో ఆ ఆస్తుల అమ్మకము, అప్పుల పరిష్కారము జరిగేటప్పుడు కొంత లాభము లేదా నష్టము మనకు ఏర్పడవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. సంస్థను రద్దు చేయాలి అనుకున్నారు. సంస్థకు ఒక భవనం ఉంది. భవనం యొక్క పుస్తక విలువ 2 లక్షల రూపాయలు. రద్దు చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ భవనాన్ని అమ్మేశారు. అమ్మేస్తే ఆ భవనంకు 3 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకోండి. పుస్తక విలువ ఎంత ఉంది భవనంది? 2 లక్షలు అని చెప్పాను. అమ్మకం విలువ ఎంత వచ్చింది? నగదు కమితి ఎంత వచ్చింది? 3 లక్షలు వచ్చినాయి. అంటే భవనం అమ్మకం వల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. ఆ లాభాన్ని మనము పరిష్కార లాభంగా భావించాలి. అంటే సంస్థ రద్దు సమయంలో వచ్చిన లాభంగా భావించాలి.
ఆస్తిని అమ్మడం వల్ల వచ్చిన లాభంగా భావించాలి. ఈ ఆస్తిని అమ్మడం వల్ల వచ్చిన లాభాన్ని లాభం ఎవరికి చెందాలి? భాగస్థులకు చెందాలి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా సంస్థ రద్దు సమయంలో ఆస్తులను అమ్మడానికి, అప్పులను తీర్చడానికి, ఆ ఆస్తుల అమ్మకము లేదా అప్పుల తీర్చడంలో వచ్చిన లాభ నష్టాలను అంచనా వేయడం కోసం ఒక ప్రత్యేకమైన ఖాతాను తయారు చేస్తారు. దానినే పరిష్కార ఖాతా అంటారు. దాన్ని ఏమంటాం నాన్న? పరిష్కార ఖాతా. పరిష్కార ఖాతాను ఎందుకు తయారు చేస్తారు? ఆస్తులను అమ్మాలే, అప్పులను తీర్చివేయాలి అంటే అది ఒక ప్రత్యేకమైన ఖాతా ద్వారా జరగాలి. దీంట్లో ఏం చేస్తారు? మొదట ఆస్తులను, అప్పులను పుస్తక విలువల ప్రకారం పరిష్కార ఖాతాకు మళ్లిస్తారు. ఆస్తులను అమ్మివేస్తారు, అప్పులను తీర్చివేస్తారు. ఆ తర్వాత ఈ ఖాతాను నిల్వదేలుస్తారు. ఆ అమ్మకము లేదా చెల్లింపుల ప్రక్రియలో లాభము లేదా నష్టము ఏర్పడుతుంది. ఆ వచ్చిన లాభము లేదా నష్టాన్ని పరిష్కార లాభంగా భావించి భాగస్థులందరి మూలధన ఖాతాలకు ఆ లాభాన్ని వారి వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తి ప్రకారం పంచివేయడం అనేది జరుగుతుంది. ఈ పరిష్కార ఖాతా ఒక నామమాత్రపు ఖాతా. లాభ నష్టాల ఖాతా మాదిరిగానే ఉంటుంది. ఇందులో వచ్చిన లాభాన్ని పరిష్కార లాభము అని, నష్టాన్ని పరిష్కార నష్టము అని పిలుస్తారు. ఆ వచ్చిన పరిష్కార లాభము లేదా నష్టంపై భాగస్థులకు మాత్రమే హక్కు ఉంటుంది. కాబట్టి దీనిని, ఆ లాభము లేదా నష్టాన్ని భాగస్థులందరి మూలధన ఖాతాలకు వారి వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో పంచి పరిష్కార ఖాతాను మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలైన విషయాల గురించి మనం చెప్పుకుందాం. సంస్థను మూసివేసేటప్పుడు మనము ఏ రకమైన అకౌంటింగ్ ప్రొసీజర్ను పాటించాలి అనే విషయం గురించి మనము ఇక్కడ చెప్పుకుందాం నాన్న. మొదట అందులో మొట్టమొదటిది ఆస్తి ఖాతాలను మూసివేయాలి. ఆస్తి ఖాతాలను మూసివేసేటప్పుడు మనము ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి నాన్న. ఆస్తి ఖాతాలను మూసివేసేటప్పుడు మనము ఆస్తులను అమ్మాలి. ఆస్తులను అమ్మాలి అంటే ఆస్తులకు ఉదాహరణలు నేను ఇక్కడ మీకు చూపిస్తానన్న. ఇక్కడ నేను మీకు చూపించేటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇక్కడ ఉన్నాయి ఆస్తులకు ఉదాహరణలు. చేతిలో నగదు, బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, దాని మీద సంశయాత్మక బాకీల నిధి ఉంది, యంత్రాలు, ఫర్నిచర్, సరుకు, లాభ నష్టాల ఖాతా, డెబిట్ నిల్వ. ఇన్ని రకాల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులను అమ్మాలి అంటే మొదట ఆస్తులను పుస్తకాల విలువ ప్రకారం పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఏ ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి? దానికి ఒక చిట్టాపద్దు ఉంది. పరిష్కార ఖాతాకు మళ్లించడానికి చిట్టాపద్దు ఏంది? పరిష్కార ఖాతా డెటార్ టు వివిధ ఆస్తుల ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఇక్కడ ఇన్ని రకాల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటినీ పరిష్కార ఖాతాకు మళ్లిస్తామా? మళ్లించకూడదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు, ఈ రెండింటిని పరిష్కార ఖాతాకు మళ్లించకూడదు. ఎందుకంటే ఈ రెండు భాగస్థులకు చివరి చెల్లింపులు చేసినప్పుడు వారి మూలధన ఖాతాలతో పాటు ఆటోమేటిక్గా చేతిలో నగదు ఖాతా కానీ బ్యాంకులో నగదు ఖాతా కానీ మూసివేయబడతాయి. ఫైనల్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత భాగస్థులందరికీ పేమెంట్స్ కానీ భాగస్థుల దగ్గర నుంచి రిసీట్స్ కానీ జరిగినప్పుడు ఈ చేతిలో నగదు, బ్యాంకులో నగదు ఖాతా రెండూ కూడా మూసివేయబడతాయి. ఇక లాభ నష్టాల ఖాతా, డెబిట్ నిల్వ అనే ఒక ఆస్తి మీకు కనబడుతుంది. ఇక్కడ లాభ నష్టాల ఖాతా, దీన్ని ఏమనాలేనన్నా సంచిత నష్టాలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఈ లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వను మనము పరిష్కార ఖాతాకు మళ్లించడానికి వీలు లేదు. దానిని ఏం చేయాలన్నా భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించి దానిని క్లోజ్ చేసేయాలి. దానికి చిట్టాపద్దేంది? భాగస్థుల మూలధన ఖాతా డెటార్ టు, మూలధన ఖాతాలు డెటార్ టు, లాభ నష్టాల ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా సంచిత నష్టాలకు ఉదాహరణగా ఉన్న లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఆస్తుల వైపు కనబడితే దానిని భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించి దానిని క్లోజ్ చేయాలి.
దానికి చిట్టాపద్ది ఏం చెప్పుకున్నాం? భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు లాభ నష్టాల ఖాతా అనే చిట్టాపద్ది చెప్పుకున్నాం. ఇక ఇక్కడ ఇంకొక రకమైన ఆస్తులు కనబడతాయి. కొన్ని రకాల ఆస్తుల మీద మనకు రిజర్వులు లేదా నిధులు కనబడతాయి, ఏర్పాట్లు ఉంటాయి. ఉదాహరణకు రుణగ్రస్తులు ఉంది. రుణగ్రస్తుల మీద సంశయాత్మక బాకీల నిధి అంటే రాని బాకీల నిధి, రుణగ్రస్తుల డిస్కౌంట్ నిధి, యంత్రాల వంటి స్థిరాస్తుల మీద తరుగుదల నిధి మనకు ఇక్కడ ఆస్తుల పట్టీలో కనబడవచ్చు. ఏర్పాట్లు ఉన్న ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు వాటి యొక్క స్థూల విలువతో మళ్లించాలి. ఏర్పాట్లున్నాయి, రుణగ్రస్తులున్నాయి. ఉదాహరణకు రుణగ్రస్తులు 20,000, రుణగ్రస్తులు 20,000 రూపాయలు ఉన్నాయనుకోండి. రుణగ్రస్తులు టోటల్ 20,000, 1,000 రూపాయలు రాని బాకీల నిధి, నికర రుణగ్రస్తులు 19,000 అనుకోండి. ఈ రుణగ్రస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు మనం ఏం చేయాలన్నా కేవలం 20,000తో మళ్లించాలి, స్థూల విలువతో మళ్లించాలి. ఈ ఏర్పాటును సపరేట్గా పరిష్కార ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మిగిలిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, యంత్రాలు, ఫర్నిచర్, సరుకు వంటి ఇతర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పుస్తక విలువల ప్రకారం పరిష్కార ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. ఇక్కడ నేనేమేం విషయాలు చర్చించాం మనము? చేతిలో నగదు, బ్యాంకులో నగదును పరిష్కార ఖాతాకు మళ్లించరాదు. భాగస్థులకు చివరి చెల్లింపులు జరిగినప్పుడు ఆ ఖాతాలు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ అనేది సంచిత నష్టాలకు ఉదాహరణ. దీనిని కూడా పరిష్కార ఖాతాకు మళ్లించరాదు. దీనిని అమ్మడానికి అవకాశం లేదు, ఎలాంటి డబ్బులు కూడా రావు. కాబట్టి నేరుగా ఈ సంచిత నష్టాలను భాగస్థుల మూలధన ఖాతాలకు సర్దుబాటు చేసేయాలి. దానికి చిట్టాపద్ది ఏంది? పరిష్కార ఖాతా భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు లాభ నష్టాల ఖాతా అని చిట్టాపద్దు ద్వారా ఆ సంచిత నష్టాలను భాగస్థులకు పంచేయాలి. ఏదైనా ఆస్తికి ఏర్పాట్లు ఉన్నట్టయితే, ఉదాహరణకు సంశయాత్మక బాకీల నిధి, రుణగ్రస్తుల డిస్కౌంట్ నిధి, తరుగుదల నిధి వంటి ఏర్పాట్లు ఉన్నట్టయితే అలాంటి ఏర్పాట్లు ఉన్న ఆస్తులను స్థూల విలువతో పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఏర్పాట్లను సపరేట్గా నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఏర్పాట్లున్నాయి, రాని బాకీల నిధి, రుణగ్రస్తుల డిస్కౌంట్ నిధి, తరుగుదల నిధి. ఇలాంటి ఏర్పాట్లను పరిష్కార ఖాతాకు సపరేట్గా మళ్లించవలసి ఉంటుంది. రాని బాకీల నిధి ఖాతా డెటార్, రుణగ్రస్తుల డిస్కౌంట్ నిధి ఖాతా డెటార్, తరుగుదల నిధి ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా ఏర్పాట్లను పరిష్కార ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. ఇక సాధారణ ఆస్తులన్నింటినీ వాటి పుస్తక విలువలతో పరిష్కార ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. ఇక మనము ఈ సందర్భంలో ఆస్తులను పరిష్కార ఖాతాకు ఎలా మళ్లిస్తామో చెప్పుకున్నాం. ఇప్పుడు మనము అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తే ఏం చేద్దామో చూద్దాం. అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు ఇక్కడ రెండో అంశం చెప్పుకుంటున్నాం చూడండి. అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు అప్పులను 2 రకాలుగా వర్గీకరిస్తాం. బయటివారి అప్పులు, యాజమాన్యపు అప్పులు అని 2 రకాలుగా మనము మళ్లిస్తాం, 2 రకాలుగా విభజిస్తాం. అలా బయటివారి అప్పులకు ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ అప్పులకు సంబంధించి చూశాను. ఇక్కడ రుణదాతలు, చెల్లింపు బిల్లులు, ఏ అప్పు ఖాతా, ఏ కరెంట్ ఖాతా, బి కరెంట్ ఖాతా, ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, సాధారణ రిజర్వ్. ఇవి అప్పుల వైపు మనకు సాధారణంగా కనబడే అంశాలు. ఇందులో రుణదాతలు, చెల్లింపు బిల్లులు బయటివారి అప్పులు. రుణదాతలు, చెల్లింపు బిల్లులు మనకు ఇవి 2 కూడా బయటివారి అప్పులుగా భావించి వీటిని మాత్రమే పరిష్కార ఖాతాకు మళ్లించాలి. చూడండి చిట్టాపద్దు ఏమొస్తుంది? బయటివారి అప్పుల ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా రుణదాతలు, చెల్లింపు బిల్లుల వంటి
బయటి వారి అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సాధారణ రిజర్వ్ ఉంది. సాధారణ రిజర్వ్ దీనిని ఒక అగంతుక అప్పుగా మనం చెప్పవచ్చు. ఈ సాధారణ రిజర్వును మనం ఏం చేయాలన్నా, ఇది వరకు ప్రవేశము విరమణ సమయంలో భాగస్తులకు ఏ రకంగా పనిచేస్తున్నామో ఇక్కడ సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నట్టయితే ఈ అంశాలను మనము భాగస్తుల మూలధన ఖాతాలకు మళ్లించేసి క్లోజ్ చేసేయవలసి ఉంటుంది. దానికి చిట్టా పద్ధతి సాధారణ రిజర్వు ఖాతా డెటార్, లాభ నష్టాల ఖాతా డెటార్ టు భాగస్తుల మూలధన ఖాతా రెండు ఉంటాయి. సాధారణంగా ఏదన్నా ఒకటే అంశం మనకు లెక్కలో ఇవ్వడం జరుగుతుంది. వాటిని పరిష్కార ఖాతాకు, వారి మూలధన ఖాతాలకు మళ్లించేస్తాం. అయితే ఈ సందర్భంలో మనము భాగస్తుల మూలధన ఖాతాలు, కరెంటు ఖాతాలు మరియు భాగస్తులు ఇచ్చిన అప్పు ఖాతాలు వీటిని పరిష్కార ఖాతాకు మళ్లించరాదు. ఉదాహరణకి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ ఈ 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలలో ఏ సంస్థకు ఇచ్చిన అప్పు ఉంది, ఏ కరెంటు ఖాతా ఉంది, బి కరెంటు ఖాతా ఉంది, ఏ మూలధనం ఖాతా ఉంది, బి మూలధనం ఖాతా ఉంది. ఇవన్నింటినీ మనము యాజమాన్యపు నిధులు, యాజమాన్యపు అప్పులుగా భావించాలి. కాబట్టి వీటిని పరిష్కార ఖాతాకు మళ్లించరాదు. ఇందులో కరెంటు ఖాతాలు, మూలధన ఖాతాలు చివరలో వాటంతట అవే మూసివేయబడతాయి. ఎందుకంటే చివరికి వచ్చేసరికి కరెంటు ఖాతా నిల్వలను మూలధన ఖాతాకు మళ్లించడం ద్వారా క్లోజ్ చేసేస్తాం. ఇక భాగస్తులలో ఎవరైనా సంస్థకు అప్పు ఇచ్చినట్టయితే ఆ అప్పును చివరికి అంటే బయటి వారికి చెల్లింపులు జరిగిన తర్వాత సంస్థ యజమానులు సంస్థకిచ్చిన అప్పులను చెల్లించడం జరుగుతుంది. బయటి వారి అప్పులు తీర్చేసిన తర్వాత ఏమైనా డబ్బులు సంస్థ వద్ద మిగిలితే అప్పుడు భాగస్తులు సంస్థకిచ్చిన అప్పులను తీర్చివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా బయటి వారి అప్పులను మరియు రిజర్వులు, లాభ నష్టాల, సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా వంటివి ఎలా సర్దుబాటు చేయాలో మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఆస్తులను పరిష్కార ఖాతాకి ఎలా మళ్లించాలి, అప్పులను పరిష్కార ఖాతాకి ఎలా మళ్లించాలి. అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు అప్పులను 2 రకాలుగా వర్గీకరిస్తాము. బయటివారి అప్పులు, యాజమాన్యపు నిధులుగా వర్గీకరిస్తాము. బయటివారి అప్పులకు ఉదాహరణ రుణదాతలు, చెల్లింపు బిల్లులు, బ్యాంకు అప్పు. ఇలాంటి అప్పులను మనము పరిష్కార ఖాతాకు మళ్లిస్తాం. దానికి చిట్టా పద్ధతి బయటివారి అప్పుల ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. ఆ తరువాత యాజమాన్యపు అప్పులుగా ఉన్న యజమానులు సంస్థకిచ్చిన రుణాలు, యజమానుల యొక్క భాగస్తుల యొక్క మూలధన లేదా కరెంటు ఖాతాలను మనము పరిష్కార ఖాతాకు మళ్లించకూడదు. అలాగే సంచిత లాభాలకు ఉదాహరణలుగా ఉన్న అగంతుక అప్పులుగా ఉన్న సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా వంటి వాటిని వారి మూలధన ఖాతాలకు మళ్లించేసి ఈ చిట్టా పద్ధతి ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి. సాధారణ రిజర్వు ఖాతా డెటార్, లాభ నష్టాల ఖాతా డెటార్ టు భాగస్తుల మూలధన ఖాతాలు అనే చిట్టా పద్ధతి ద్వారా వారి మూలధన ఖాతాలకు ఆ రిజర్వులను మళ్లించి వాటిని పంచివేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఆస్తులను, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించడం నేర్చుకున్నాం. ఇప్పుడు పరిష్కార ఖాతాకు మళ్లించిన ఆస్తులను, అప్పులను పరిష్కరిస్తాం. ఉదాహరణకు పరిష్కార ఖాతాకు ఆస్తులను మళ్లించిన ఆస్తులను ఏం చేస్తాం నాన్న? మనము అమ్మేస్తాం. మళ్లించిన ఆస్తులను ఏం చేస్తాం? అమ్మేస్తాం. అలా పరిష్కార ఖాతాకు మళ్లించిన ఆస్తులను అమ్మేటప్పుడు ఆ అమ్మకం అనేది 2 రకాలుగా ఉండవచ్చు. ఆస్తులను నగదుకు అమ్మవచ్చు, ఆస్తులను భాగస్తులలో ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఆస్తులను నగదుకు అమ్మితే నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టా పద్ధతి వస్తుంది. ఆస్తులను ఎవరైనా భాగస్తుడు తీసుకోవచ్చు. భాగస్తుడు తీసుకుంటే భాగస్తుడి మూలధనం ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టా పద్దు మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఆస్తులు, సంస్థకున్న ఆస్తులు తనకు ఉపయోగపడతాయని భావిస్తే కొన్ని సందర్భాలలో భాగస్తులలో ఎవరైనా ఆ ఆస్తిని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా భాగస్తుడు ఆస్తిని తీసుకుంటే భాగస్తుడి మూలధనం ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టా పద్దు. ఆస్తులను బయటి వారికి ఎవరికైనా అమ్మేస్తే వచ్చిన నగదును ఆధారంగా చేసుకొని నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అని పద్దులను రాయవలసి ఉంటుంది.
ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటి? నగదుకు ఆస్తులను అమ్మితే నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. ఆస్తులను భాగస్థులలో ఎవరైనా తీసుకుంటే భాగస్థుడి మూలధనం ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టా పద్దును రాయవలసి ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆస్తులను అమ్మినాం కదా, ఆస్తులను అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతోని మనం ఏం చేయాలన్నా అప్పులను చెల్లించాలి. అప్పులను చెల్లించేటప్పుడు మనం ఇంతకుముందు మాదిరిగానే ఆస్తుల అమ్మకం సందర్భంలో మాదిరిగానే అప్పులను చెల్లించడానికి నగదును వినియోగించవచ్చు, లేదా చెల్లింపు బాధ్యతను ఎవరైనా భాగస్థులు తీసుకోవచ్చు. అప్పులను నేరుగా తిరిగి చెల్లించవచ్చు, లేదా చెల్లింపు బాధ్యతను భాగస్థులలో ఎవరైనా తీసుకోవచ్చు. అప్పులను నేరుగా చెల్లించి తీర్చివేశామనుకోండి, ఎంత నగదును చెల్లించినామో అంత నగదును మనము పరిష్కార ఖాతా ద్వారానే చేయాలి. పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా నగదు రూపంలో అప్పులను చెల్లిస్తే చిట్టాపద్దును రాయవలసి ఉంటుంది. ఏం చిట్టాపద్దు? నగదు రూపంలో అప్పులను చెల్లిస్తే పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఒకవేళ ఏదైనా అప్పు ఉంది, ఆ అప్పు చెల్లింపు బాధ్యతను ఒక భాగస్థుడు తీసుకున్నాడు అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉంది, రుణదాతలు ఉన్నది, చెల్లింపు బిల్లులు ఉన్నాయి. రుణదాతలకు ఏమో డైరెక్ట్ మనం నగదు చెల్లించేసినాం సంస్థ నుండే, దీనిని పరిష్కార ఖాతా ద్వారా రాయాలి. రుణదాతలకు నగదు చెల్లిస్తే పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే పద్దు రాస్తాం. ఈ చెల్లింపు బిల్లులు ఉన్నాయి, చెల్లింపు బిల్లుల బాధ్యతను ఏ అనే భాగస్థుడు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? పరిష్కార ఖాతా డెటార్. ఒకవేళ అప్పుల యొక్క చెల్లింపు బాధ్యతను భాగస్థులలో ఎవరైనా తీసుకోవచ్చు. అలా చెల్లింపు బాధ్యతను భాగస్థులలో ఎవరైనా తీసుకుంటే అప్పుడు వచ్చే చిట్టాపద్దు పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెల్లింపు బిల్లులు ఉన్నాయి. ఆ చెల్లింపు బిల్లులను చెల్లించే బాధ్యతను ఎక్స్ అనే ఒక భాగస్థుడు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు వచ్చే చిట్టాపద్దు ఏంది నాన్న? పరిష్కార ఖాతా డెటార్ టు ఎక్స్ మూలధనం ఖాతా అనే చిట్టాపద్దు రాయవలసి ఉంటుంది. ఈ రకంగా అప్పుల చెల్లింపు పూర్తయిన తర్వాత మనము పరిష్కార ఖర్చుల గురించి మనం చెప్పుకుందాం. పరిష్కార ఖర్చులు అంటే ఏమిటి? పరిష్కార సమయంలో ఆస్తులను అమ్మాలే, అప్పులను తీర్చివేయాలి. దీనికి కొంత చర్యలను మనం చేపట్టవలసి ఉంటుంది, అందుకు కొంత ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తులను అమ్మడానికి, అప్పులను తీర్చడానికి చేసే చర్యలకు గాను అయిన ఖర్చులను పరిష్కార ఖర్చులు అని అంటారు. పరిష్కార ఖర్చులను మనము బయటివారి అప్పులు చెల్లించిన తర్వాత ఇంకా ఏమైనా నగదు మిగిలి ఉన్నట్టయితే పరిష్కార ఖర్చులను మనము చెల్లించవలసి ఉంటుంది. బయటివారి అప్పులు చెల్లించిన తర్వాత పరిష్కార ఖర్చులను మనము చెల్లించవలసి ఉంటుంది. దానికి చిట్టాపద్దు ఏంది? పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. పరిష్కార ఖర్చులను సంస్థ నుండి చెల్లిస్తే వచ్చే చిట్టాపద్దు పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఒకవేళ కొన్ని సందర్భాలలో పరిష్కార ఖర్చులను తానే చెల్లిస్తానని ఎవరైనా భాగస్థుడు అంగీకరించవచ్చు. ఒకవేళ ఎవరైనా భాగస్థుడు ఆ పరిష్కార ఖర్చులను చెల్లిస్తానని అంగీకరిస్తే అప్పుడు చిట్టాపద్దు పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా పరిష్కార ఖర్చులను భాగస్థుడు చెల్లిస్తున్నట్టుగా మనం చూపించవలసి ఉంటుంది. ఇక మనం ఇప్పటి వరకు ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినాము, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినాము, ఆస్తులను అమ్మివేసినాము, అప్పులను తీర్చివేసినాము, పరిష్కార ఖర్చులు చెల్లించినాము అని మనం చెప్పుకున్నాం. ఇంకా పరిష్కార ఖాతాలో రాయాల్సిన అంశాలు ఏమీ ఉండవు కాబట్టి అప్పుడు పరిష్కార ఖాతాను మనం ఏం చేయాలన్నా నిల్వదేల్చాలి. పరిష్కార ఖాతాను మూసివేయాలి, నిల్వదేల్చాలి. ఈ పరిష్కార ఖాతా లాభనష్టాల ఖాతా మాదిరిగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి పరిష్కార ఖాతాను నిల్వదేల్చినట్టయితే పరిష్కార లాభం కానీ నష్టం కానీ మనకు వస్తుంది. ఆ పరిష్కార ఖాతాలో కనుక్కున్న లాభము లేదా నష్టాన్ని భాగస్థుల యొక్క మూలధన ఖాతాలకు మళ్లించి పరిష్కార ఖాతాను మనము మూసివేయవలసి ఉంటుంది. అందుకు మనము ఒకవేళ లాభం వచ్చిందనుకోండి, లాభం వస్తే ఆ లాభాన్ని భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించడానికి పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుల మూలధన ఖాతాలు
అనే చిట్టాపద్దు రాయవలసి ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, ఆ నష్టాన్ని భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించడానికి భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టాపద్దును రాసినట్టయితే పరిష్కార ఖాతా మూసివేయబడుతుంది. పరిష్కార ఖాతాను మూసివేసిన తర్వాత అప్పుడు మనము భాగస్థుని రుణం ఏదైనా ఉన్నట్టయితే ఆ రుణాన్ని చెల్లించే చర్యలను మనము చేపట్టవలసి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనము సంస్థకు డబ్బులు అవసరం పడినప్పుడు బయటి వారి నుండి అప్పులు తెచ్చే బదులు భాగస్థులలో ఎవరైనా సంస్థకు అప్పు ఇవ్వవచ్చు. అలా భాగస్థులలో ఎవరైనా సంస్థకు అప్పు ఇచ్చినట్లయితే మనము ఈ పరిష్కార ఖాతా మూసివేసిన తర్వాత వారి యొక్క వ్యక్తిగతంగా భాగస్థుడు సంస్థకు ఇచ్చిన అప్పును తీర్చివేసే చర్యలను మనము చేపట్టవలసి ఉంటుంది. అందుకు గాను చిట్టాపద్దు ఏంది నాన్న? భాగస్థుడి రుణం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. భాగస్థుడు ఇచ్చిన రుణం ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా భాగస్థుడి రుణం మనం చెల్లించినట్టుగా చూపించినట్టయితే ఆ రుణం ఖాతా ఆటోమేటిక్గా క్లోజ్ కావడం జరుగుతుంది. ఇంకా మనము తర్వాత అంశం ఏంటంటే కరెంటు ఖాతాలను మూసివేయాలి. ఒకవేళ భాగస్వామ్య సంస్థలో స్థిర మూలధన పద్ధతిని గనక పాటిస్తూ ఉన్నట్టయితే మూలధన ఖాతాలతో పాటు కరెంటు ఖాతాలు కూడా మనకు అక్కడ కనబడతాయి. కరెంటు ఖాతాలు, మూలధన ఖాతాలు, కరెంటు ఖాతాలు. మూలధన ఖాతాలతో పాటు ఉన్న కరెంటు ఖాతాలను మొదట మూసివేయాలి. మొదట ఏ ఖాతాలను మూసివేయాలి? కరెంటు ఖాతాలు. కరెంటు ఖాతాలను మూసివేసేటప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కొన్ని కరెంటు ఖాతాలేమో అప్పుల వైపు కనబడతాయి, మరికొన్ని కరెంటు ఖాతాలేమో ఆస్తుల వైపు కూడా కనబడవచ్చు. కరెంటు ఖాతాలు అప్పుల వైపు కనబడవచ్చు, ఆస్తుల వైపు కూడా కనబడవచ్చు. అప్పుల వైపు కనబడ్డ కరెంటు ఖాతాలు క్రెడిట్ నిల్వ ఉన్న కరెంటు ఖాతాలుగా, ఆస్తుల వైపు ఉన్న కరెంటు ఖాతాలను డెబిట్ నిల్వ ఉన్న కరెంటు ఖాతాలుగా భావించాలి. క్రెడిట్ నిల్వ ఉన్న కరెంటు ఖాతాలను మనము మూసివేయాలి అంటే అప్పుడు చిట్టాపద్దు ఏమొస్తుంది నాన్న? భాగస్థుడి కరెంటు ఖాతా డెటార్ టు భాగస్థుని మూలధనం ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా ఆ కరెంటు ఖాతాను మనము మూసివేయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ రకమైన కరెంటు ఖాతా? క్రెడిట్ నిల్వ ఉన్న అంటే అప్పుల వైపు కనబడుతున్న భాగస్థుడి కరెంటు ఖాతాను మూసేయాలి అంటే, క్లోజ్ చేయాలి అంటే భాగస్థుడి కరెంటు ఖాతా డెటార్ టు అదే భాగస్థుడి మూలధనం ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా మనము ఆ కరెంటు ఖాతాను మూసివేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏ భాగస్థుడిదైనా కరెంటు ఖాతా డెబిట్ నిల్వను చూపిందనుకోండి, అలాంటి డెబిట్ నిల్వ చూపుతున్న కరెంటు ఖాతాలను మనము మూసివేయడం కోసం మనం ఏం చేయాలన్నా భాగస్థుని మూలధనం ఖాతా డెటార్ టు భాగస్థుని కరెంటు ఖాతా, భాగస్థుని మూలధనం ఖాతా డెటార్ టు భాగస్థుని కరెంటు ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా మనం కరెంటు ఖాతాలను మూసివేయవలసి ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం? కరెంటు ఖాతాలు రెండు రకాల నిల్వలను చూపవచ్చు. కొన్ని కరెంటు ఖాతాలేమో డెబిట్ నిల్వను చూపవచ్చు, మరికొన్ని కరెంటు ఖాతాలేమో క్రెడిట్ నిల్వను చూపవచ్చు. క్రెడిట్ నిల్వ చూపిన కరెంటు ఖాతాలను క్లోజ్ చేయడానికి భాగస్థుడి కరెంటు ఖాతా డెటార్ టు భాగస్థుని మూలధనం ఖాతా, డెబిట్ నిల్వ చూపిన కరెంటు ఖాతాలను క్లోజ్ చేయడానికి భాగస్థుడి మూలధనం ఖాతా డెటార్ టు భాగస్థుడి కరెంటు ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా ఆయా కరెంటు ఖాతాలను మూసివేయాలి. ఇక మిగిలింది ఏంది నాన్న? మూలధన ఖాతాలు. ఆ మూలధన ఖాతాలను మూసివేయడం కోసం మనం ఏం చేయాలి? భాగస్థుల మూలధన ఖాతాలను పరిష్కరించాలి. ఇంతకు ముందు మనం అనేక రకాల సర్దుబాట్లు చేసినాం. ఆస్తులను అప్పులను పునర్మూల్యాంకనం చేసినాం. అందులో వచ్చిన లాభ నష్టాలను భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించినాం. లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ లేదా సాధారణ రిజర్వ్ వంటివి ఏమన్నా ఉన్నట్టయితే వాటిని భాగస్థుల మూలధన ఖాతాలకు సర్దుబాటు చేసినాం. అలాగే భాగస్థులు ఏమైనా ఆస్తులు తీసుకున్నా అప్పులు తీసుకున్నా వాటిని వారి మూలధన ఖాతాలలో సర్దుబాటు చేసినాం. అలాగే కరెంటు ఖాతాలను క్లోజ్ చేసి కరెంటు ఖాతా నిల్వలను కూడా భాగస్థుని మూలధన ఖాతాలకు మళ్లించేసినాం. ఇలా అనేక రకాల సర్దుబాట్లను అన్నింటినీ భాగస్థుల మూలధన ఖాతాలలో మనం చేసినాం. ఆ సర్దుబాట్లన్నీ చేయడం వల్ల కొందరు భాగస్థుల మూలధన ఖాతాలేమో డెబిట్ నిల్వ చూపుతాయి, మరికొందరి భాగస్థుల మూలధన ఖాతాలేమో క్రెడిట్ నిల్వను చూపొచ్చు. అయితే డెబిట్ నిల్వను చూపొచ్చు లేదా క్రెడిట్ నిల్వను చూపొచ్చు. ఒకవేళ క్రెడిట్ నిల్వ గనక ఒక భాగస్థుడి మూలధనం ఖాతా క్రెడిట్ నిల్వ గనక చూపినట్టయితే
దానిని క్లోజ్ చేయాలంటే చిట్టా పద్ధతి ఏంటన్నా, భాగస్థుడి మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. అంటే సంస్థనే అతనికి బాకీ ఉంది ఆ మొత్తాన్ని అని అర్థం. ఆ మొత్తాన్ని, అతనికి బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించి వేయడం ద్వారా, అంటే సంస్థ నుండి ఆ భాగస్థుడికి చెల్లించి వేయడం ద్వారా అతని మూలధనం ఖాతాను ఏం చేయాలన్నా మనం క్లోజ్ చేసేయవలసి ఉంటుంది. అందుకు చిట్టా పద్ధతి ఏంది, భాగస్థుని మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. భాగస్థుడి మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే చిట్టా పద్దు ద్వారా ఆ క్రెడిట్ నిల్వ ఉన్న మూలధన ఖాతాలను మనం మూసివేసే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాలలో మనం ఇంతకుముందు చెప్పుకున్న సర్దుబాట్ల వల్ల భాగస్థుడి మూలధనం ఖాతా డెబిట్ నిల్వ చూపవచ్చు. అలాంటి డెబిట్ నిల్వ చూపే భాగస్థుడి మూలధన ఖాతాను క్లోజ్ చేయడం కోసం ఏం చిట్టాపద్దు చేయాలన్నా, ఆ ఖాతాను నిల్వదేల్చి ఆ ఖాతాలో వచ్చిన తేడా మేరకు, తేల్చిన నిల్వ మేరకు నగదు మనకు భాగస్థుడి నుండే వసూలు కావాలనే అర్థం ఇస్తుంది. కాబట్టి అతని వద్ద నుండి నగదు వసూలైనట్టుగా పద్దు రాయాలి. నగదు ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా. నగదు ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా. క్రెడిట్ నిల్వ చూపితే సంస్థ భాగస్థుడికి బాకీ అని అర్థం. డెబిట్ నిల్వ చూపితే భాగస్థుడే సంస్థకు బాకీ అని అర్థం. క్రెడిట్ నిల్వ చూపితే సంస్థ నుండి అతనికి పేమెంట్ ఇస్తాం. డెబిట్ నిల్వ చూపితే సంస్థకే ఆ భాగస్థుడు అతని మూలధన ఖాతాలో ఎంతైతే బ్యాలెన్స్ కనబడుతుందో అంత మొత్తాన్ని సంస్థకు అతడు చెల్లిస్తాడు అని అర్థం. అలా నగదు వచ్చినట్లుగా నగదు ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా అనే చిట్టాపద్దు రాయడం ద్వారా మనము భాగస్థుడి మూలధన ఖాతాలను క్లోజ్ చేయాలి. ఎప్పుడైతే మూలధన ఖాతాలను క్లోజ్ చేస్తూ ఈ చిట్టాపద్దులు రాసి పోస్టింగ్ ఇస్తామో ఆటోమేటిక్గా మూలధన ఖాతాలతో పాటు నగదు మరియు బ్యాంకు ఖాతాలు కూడా మూసివేయబడతాయి. ఇప్పటి వరకు మనము చెప్పిన పద్ధతిలో, ఒక క్రమమైన పద్ధతిలో మనము లెక్కలు రాస్తూ పోయినట్టయితే ఆ స్టెప్ల పట్టీలో ఉన్న అన్ని ఆస్తులు, అప్పులు సెటిల్ అయిపోతాయి. భాగస్థులకు రావాల్సిన మొత్తాలు, భాగస్థుల నుండి రావాల్సిన మొత్తాలు అన్నీ సెటిల్ అయిపోతాయి. అన్ని ఖాతాలు కూడా మూసివేయబడడానికి అవకాశం ఉంటుంది, మూసివేయబడతాయి. ఇక ఈ సందర్భంలో మనం ఒక 2 విషయాలను కొద్దిగా గుర్తుపెట్టుకోవాలన్న, మనము కొంత గుడ్విల్ గురించి పరిగణన. గుడ్విల్ గురించి పరిగణన అంటే సాధారణంగా సంస్థ పుస్తకాలలో గుడ్విల్ కనబడడం లేదు అనుకోండి. కానీ పుస్తకాలలో గుడ్విల్ కనబడకపోయినా కొన్ని సందర్భాలలో గుడ్విల్ కింద కొంత నగదు సంస్థకు వసూలు కావచ్చు. ఎప్పుడు వసూలు అవుతుంది? ఇప్పుడు ఒక వ్యాపారాన్ని రద్దు చేస్తున్నాం. రద్దు చేయడం వల్ల ఆ వ్యాపారము ఏ ప్రదేశంలోనైతే చేస్తున్నామో ఆ ప్రదేశం ఖాళీ అవుతుంది. రద్దు చేయడం వల్ల ఆ వ్యాపార స్థలం అనేది ఖాళీ అవుతుంది. కొంతమంది బయట అదే స్థలంలో అదే రకమైన వ్యాపారాన్ని చేయాలనుకునే బయటి వ్యక్తులు ఆ స్థలాన్ని తమకు ఇవ్వమని కోరవచ్చు. భాగస్థులు ఆ స్థలాన్ని అతనికి ఇచ్చినట్టయితే, వారికి ఇచ్చినట్టయితే ఆ వ్యక్తి గుడ్విల్ కింద కొంత నగదును సంస్థకు ఇవ్వవచ్చు. అలా గుడ్విల్ కింద అంటే పుస్తకాలలో గుడ్విల్ కనబడకపోయినా గుడ్విల్ కింద కొంత నగదు కనుక మనకు సంస్థకు వసూలైనట్టయితే దానిని పరిష్కార ఖాతాలోనే రాయాలి. నగదు వస్తోంది, ఒక ఆస్తి అమ్మడం వల్ల వచ్చినట్టుగా భావించి నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే పద్దు ద్వారా గుడ్విల్ కింద ఏమైనా మొత్తాలు వచ్చినట్టయితే ఆ మొత్తాలను పరిష్కార ఖాతాకు మనము మళ్లించవలసి ఉంటుంది. ఇక చివరగా మనం ఇంకొక అంశం ఒకటి చెప్పుకోవాలి. కొన్ని సందర్భాలలో పుస్తకాలలో నమోదు చేయని ఆస్తులు కానీ అప్పులు కానీ మనకు లెక్క చేసేటప్పుడు, అంటే సంస్థను రద్దు చేసేటప్పుడు బయటపడవచ్చు. ఆ ఆస్తి ఉదాహరణకు లెక్కలు చేసేటప్పుడు ఒక ఆస్తి సంస్థలో ఉన్నట్టుగా గుర్తించారు, కానీ దానిని పుస్తకాలలో ఎక్కడా రాయలేదు. ఆ ఆస్తి బయటపడ్డది. అలాంటి ఆస్తిని ఏం చేస్తాం? అమ్మేస్తాం. సంస్థను రద్దు చేసేటప్పుడు ఎలాగైతే ఆస్తి బయటపడిందో అలాగే పుస్తకాలలో రాయని అప్పులు కూడా బయటపడవచ్చు. సంస్థను రద్దు చేస్తున్నామంటే బయట నుంచి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి అయ్యా నాకు మీరు ఒక 10,000 రూపాయలు బాకీ ఉన్నారు ఇస్తారా అంటాడు. అది నిజమే, అతనికి మనం బాకీ ఉన్నాం అనుకుందాం, కానీ పుస్తకాలలో అతనికి బాకీ ఉన్నట్టుగా ఎక్కడ మనము చూపించలేదు. కానీ అతడు ఊరుకుంటాడా? ఊరుకోడు.
సంస్థను రద్దు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అతనికి పేమెంట్ చేయమని అతడు కోరతాడు, పేమెంట్ చేయవలసి వస్తుంది. ఇలా మనము సంస్థ యొక్క రద్దుకు సంబంధించిన అకౌంటింగ్ చర్యలను ప్రారంభించిన తర్వాత పుస్తకాలలో నమోదు చేయబడని ఆస్తులు కానీ అప్పులు కానీ బయటపడవచ్చు. ఒకవేళ ఆస్తి బయటపడితే, పుస్తకాలలో నమోదు చేయని ఆస్తి గనక మనము గుర్తిస్తే, ఆ ఆస్తిని సాధారణంగా ఏం చేస్తాం, బయట మార్కెట్లో అమ్మేస్తాం. అలా అమ్మడం వల్ల వచ్చిన నగదును పరిష్కార ఖాతాలో రాయాలి. ఏం చేయాలి నాన్న? పరిష్కార ఖాతాలో రాయాలి. దానికి చిట్టా పద్దు ఏంది? నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టా పద్దు ద్వారా పుస్తకాలలో నమోదు చేయని ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే వాటిని అమ్మినట్టుగా భావించి నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే పద్దు ద్వారా రాయాలి. ఒకవేళ నమోదు కాని అప్పును తీర్చేస్తున్నాం అనుకోండి, నమోదు కాని అప్పును తీర్చేస్తే పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే పద్దు ద్వారా, ఎందుకంటే నగదు బయటికి పోతుంది, అప్పును తీర్చేస్తే ఏదైతే పద్దు రాస్తున్నామో అలాంటి పద్దునే రాయాలి, పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నమోదు కాని ఆస్తిని అమ్మితే సాధారణ ఆస్తిని నగదుకు అమ్మినప్పుడు వచ్చే పద్దే వస్తుంది. నమోదు కాని అప్పును చెల్లిస్తే, మామూలు అప్పును చెల్లిస్తే ఏదైతే పద్దు మనం పరిష్కార ఖాతాలో రాస్తామో అలాంటి పద్దునే ఇక్కడ మనం పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే పద్దును మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం అకౌంటింగ్ క్రమం మళ్ళొకసారి చర్చిద్దాం. పరిష్కార సంస్థను రద్దు చేసేటప్పుడు మనము మొట్టమొదటి ఏం చేయాలన్నా, ఆస్తులను అప్పులను పరిష్కరించాలి. అంటే ఆస్తులను అమ్మేయాలి, అప్పులను తీర్చేయాలి. దీనికోసం పరిష్కార ఖాతా అనే ఒక కొత్త ఖాతాను తెరుచుకోవాలి. ఆస్తులను అప్పులను పుస్తక విలువల ప్రకారం పరిష్కార ఖాతాకు మళ్లించాలి. పరిష్కార ఖాతాను నిల్వదేల్చి పరిష్కార ఖాతాలో వచ్చిన లాభ నష్టాలను భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించి పరిష్కార ఖాతాను మూసివేయాలి. ఆ తర్వాత భాగస్థులకు వ్యక్తిగతంగా ఏమన్నా అప్పులు సంస్థ చెల్లించవలసి ఉంటే, భాగస్థుడు రుణాలు ఇచ్చినట్టయితే అలాంటి రుణాలను తీర్చివేస్తున్నట్టుగా పద్దులు రాయాలి. ఆ తర్వాత కరెంటు ఖాతాలను కూడా మనము మూసివేసి మూలధన ఖాతాలకు ఆ కరెంటు ఖాతా నిల్వలను మళ్లించి వాటిని మూసివేయవలసి ఉంటుంది. ఆ చివరికి మూలధన ఖాతాలను కూడా సెటిల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మూలధన ఖాతాలు వాటితో పాటు నగదు లేదా బ్యాంకు ఖాతాలు కూడా మూసివేయడం జరుగుతుంది. ఒకవేళ గుడ్విల్ కింద కొంత నగదు గనక మనకు పరిష్కార సమయంలో వసూలైనట్టయితే దానికి కూడా పద్దు రాయవలసి ఉంటుంది. అంతేకాక పుస్తకాలలో నమోదు కాని ఆస్తులు కానీ అప్పులు కానీ ఏవైనా మనకు బయటపడినట్టయితే, ఆస్తులు అమ్మడం వల్ల వచ్చిన నగదును లేదా అప్పులు చెల్లించడం వల్ల ఏర్పడిన మొత్తాలను పరిష్కార ఖాతా ద్వారానే మనం రాయవలసి ఉంటుంది. ఈ రకంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక క్రమమైన పద్ధతిలో రద్దు చర్యలను గనక మనం చేపట్టినట్టయితే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంస్థను రద్దు చేసి భాగస్థులందరికీ సరైన విధంగా సెటిల్మెంట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో మీకు భాగస్వామ్య సంస్థ రద్దు అంటే ఎలా ఉండాలి, రద్దు అంటే ఏమిటి, సంస్థ రద్దు అంటే ఏమిటి మొదలగు విషయాలు, మీకు ఖాతాలను ఎలా పరిష్కరించాలి మొదలగు విషయాలు మీకు చాలా బాగా అర్థమై ఉంటాయని నేను అనుకుంటున్నాను.